మై డియర్ ఫ్యామిలీ ఆడియన్స్, ఎలా ఉన్నారు? చాలా మంది సాటర్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా అలానే వెయిట్ చేశా. అండ్ ఇవాళ ఫ్యామిలీ ఆడియన్స్ అని ఎందుకు అన్నాను అంటే, నేను కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి నా వీడియోస్ చూసి నా వీడియోస్ కింద కమెంట్ చేసి లైక్ పాజిటివ్గా ఎవరైతే కమెంట్ చేస్తున్నారో వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ అని ఎందుకు అంటున్నారు. ముఖ్యంగా సంజన గారి విషయంలో, సంజన అండ్ రీతుకి జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్లో ఎవరిది తప్పు అంటే, యాజ్ అన్ ఆడియన్ నాకు సంజన గారు కరెక్టే మాట్లాడారు, బట్ మాట్లాడే ప్లేస్ తప్పు అయినా కూడా ఆవిడ కరెక్ట్ గానే చెప్పారు అని కదా. అండ్ రీతు చేసిన లైక్ తన పెద్ద తప్పు చేసిందని అనట్లేదు, బట్ ఆ ఉండే విధానం ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా కనిపించే విధానం అండ్ అంతమంది ఉన్నప్పుడు వాళ్ళు అలా ఉండడం కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్ నాది. అండ్ చాలా మంది ఆడియన్స్ కూడా ఎస్ అనే చెప్పారు, సంజన గారు కరెక్ట్ అని. మ్యాక్సిమం నాకు ఆడియన్స్ ఒక 1000 మంది కమెంట్ చేస్తుంటే అందులో 90% ఎస్ అనే చెప్పారు. ఎవరో ఒక్కరిద్దరే, 90 కూడా కాదు, ఇంకా ఎవరో 98% మంది కరెక్ట్ అన్నారు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఎగెయిన్స్ట్ గా మాట్లాడారు, అంటే సంజన ఏమన్నా ఇదా అదా అన్నట్టుగా మాట్లాడారు. సో వాళ్ళ గురించి ఇవాళ నాగార్జున గారు సంజన గారి విషయంలో మాట్లాడిన తీరు మీకు నచ్చిందా? ఆమెకి ఆయన ఒక ఏమంటారు, ఒక కన్ఫ్యూజన్ లో పడేశారు. ఏంటంటే ఫస్ట్ ఆమెకి అడిగారు, నువ్వు మాట్లాడే విధానం కరెక్టా రాంగా అంటే, నేను కరెక్ట్ గానే నా అజంప్షన్ నేను చెప్పానండి. అంటే లైక్ అజంప్షన్ కాదు, నేను ఏదైతే చూసానో అదే చెప్పాను సార్. అస్సలు ఆవిడ సారీయే ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆవిడ చూసిందే చెప్పింది. ఏదో పొరపాటున చెప్పుంటే కొంచెం తడబడేది, అరే సారీ నేను తప్పుగా మాట్లాడాను అని ఉండేది. ఆవిడ చూసిందే చెప్పింది. 24 hours 100 కెమెరాస్ ముందున ఇలా ఉన్నప్పుడు నేను ఎలా తనకి బ్లేమ్ చేస్తాను సార్, అది నిజం కాబట్టే కదా నేను చెప్పాను అన్నది తన పాయింట్. సరే అయిందేదో అయింది, నువ్వు చెప్పిన ప్లేస్ తప్పు అంటే ఇమాన్యుయల్ని అడిగారు. ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు కెప్టెన్ అయిన ఇమాన్యుయల్ని అడిగారు, భరణి గారిని అడిగారు, అందరిని ప్రతి ఒక్కరిని పేరుని అడిగారు. వాళ్ళెవ్వరికి తప్పు కాదనిపించిందంట. అట్లా పడి మాట్లాడడం, అంటే మెలేసుకొని ఉండడం, పొదుముకొని ఉండడం, మా ఊర్లో అదే అంటారులే, పొదుముకొని ఉండడం అంటే ఇట్లా పట్టుకొని ఉండడం, ఒకరినొకరు పట్టుకొని ఉండడం, దాన్ని ఫ్రెండ్షిప్ అంటారంట. నాకైతే తెలీదు, ఐఎమ్ సారీ. అంటే నేను మామూలు ఒక పల్లెటూరు అమ్మాయిని, హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన అంత నాగరికత నాకు రాలేదు. కాబట్టి నాలాంటి కొంతమందికి తప్పుగా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. అనిపించకపోతే మీకు ఎందుకు అనిపించట్లేదు కమెంట్ చేయండి. అంటే మీ ఇంట్లో అలా ఉంటే మాత్రం ఎగెన్స్ట్ గా మాట్లాడండి. లేదు మేము అలా ఉండమండి, మా ఇంట్లో ఆడోళ్ళు ఇంకొక మొగోడితో అలా ఉంటే నాకు నచ్చదు, నా పిల్లలు ఇంకొక పిల్లోడితో అలా ఉంటే నచ్చదు, ఇలా అంటున్నా నేను తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. నచ్చదు అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి. ఈరోజు నాగార్జున గారు ఏంటంటే ఆమె నించోబెట్టారు, మాట్లాడారు, అడిగారు. రీతు అప్పటికే ఏడవటం మొదలు పెట్టేసింది. డెమోన్ పవన్ నేను కల్లో కూడా ఊహించలేదు అలా అంటాడని. అంటే మరి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో నాకు తెలీదు. నాకు తెలిసి డెమోన్ పవన్ వాళ్ళ డీసెంట్ ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం రీతు వాళ్ళ మమ్మీ వచ్చి కూడా ఆవిడకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, అమ్మా నువ్వు ఎలా ఉండాలో కరెక్ట్గా ఉండు, ప్లీజ్ నా మాట విను అని. ఎందుకంటే ఏ పేరెంట్స్ అయినా సరే బాగుండాలనే కోరుకుంటారు వాళ్ళ పిల్లలు. ఇంకొకరు వాళ్ళ పిల్లల్ని, అంటే ఏదో ఉంది కదా, మన పిల్లల్ని మనం అంటాం కన్నా ఎదుటి వాళ్ళు చెయ్యెత్తి చూపిస్తే ఎక్కువ కోపం వస్తుంది. నాకైతే నిజంగా నా పిల్లల్ని ఎవరైనా అంటే వాళ్ళని కాదు, నా పిల్లల్ని కొడతాను నేను, అంత కోపం వచ్చింది నాకు. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మదర్ నేను, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఆడపిల్లలు నేను, కాబట్టి నాకు అది తప్పుగానే అనిపించింది. ఈరోజు సంజన గారిని నేను అడిగిన తర్వాత ఆవిడ అస్సలు ఒప్పుకోలేదు. అండ్ నీకు అన్కంఫర్టబుల్ అవుతుంది కాబట్టి నువ్వే వెళ్ళిపో అని చెప్పేసి గేట్ ఓపెన్ చేయగానే నాకేమనిపించిందంటే, వెళ్ళిపోతే నేను ఆ ప్లేస్లో ఉంటే మాత్రం వెళ్ళిపోతా అనిపించిందండి. నిజం చెప్తున్నాను, ఆ ప్లేస్లో నేను ఉంటే వెళ్ళిపోతా అనిపించింది. సేమ్ సంజన గారు అలా ఉండిపోయారు. ఆమె కోసం ఎవరెవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళని నించోబెట్టారు. ఇప్పుడు వాళ్ళని నించోబెట్టి మీరు చెప్తే ఈమె ఉంటుంది అంటే అసలు ఏంటిది? ఇప్పుడు ఆవిడ ఉన్నా కూడా ఆమె సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆవిడకి. అంటే స్టార్టింగ్ అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, ఆమెను బయటకు పంపించేశారు, ఎలిమినేషన్ అని చెప్పి మిడ్ వీక్లోనే పంపించేశారు. పంపించేసిన తర్వాత 2 days తర్వాత ఆమె లోపలికి తీసుకొచ్చి అంటే సీక్రెట్ రూమ్లో ఉంచారు. ఉంచిన తర్వాత మనం చూసాము ఆవిడ సీక్రెట్ రూమ్లో ఉందని చెప్పి అనుకునే లోపు మళ్ళీ 5గురికి సాక్రిఫైస్ చేయించారు. ఏంటిది? కొన్ని వస్తువులు సాక్రిఫైస్ చేయించారంటే ఓకే, జుట్టు కూడా సాక్రిఫైస్ చేయించారు. ఓకే, అక్కడ రీతు తను ప్రూవ్ చేసుకోవాలంటే సాక్రిఫైస్ చేయకపోతే తను సెల్ఫిష్ అని మిగిలిపోతుంది కదా, ఆ భయం తనకు ఉంటుంది కదా. ఆ విధంగా వాళ్ళు సాక్రిఫైస్ చేసేసారు. సంజన లోపలికి వచ్చింది. ఆ గిల్ట్ అనేది ఆవిడకి ఇప్పటికీ ఉండిపోతుంది కదా. ఆ గిల్ట్ వల్ల వీళ్ళకి గట్టిగా నామినేట్ ఒకరిద్దరు కాదు, 5 మందికి ఆమె నామినేట్ చేయకుండా ఉండాలంటే తను ఎలా సర్వైవ్ అవ్వాలి? ఏంటి తను చేతులు కట్టేయడమే కదా, దీన్నే అంటారు కదా చేతులు కట్టేయడం అని. తను సరే తను నామినేట్ చేద్దామంటే నీ కోసం నేను ఇది చేశాను, ఆడియన్స్గా మనకే అనిపిస్తుంది కదా, అరే తన కోసం ఏమి ఇంత చేసింది అయినా ఏమి నామినేట్ చేసింది అన్న ఫీలింగ్ మనకే వచ్చింది. మరి ఆవిడ ఉండి అనుభవిస్తున్న ఆవిడ పరిస్థితి ఏంటి?
ఒకసారి ఆలోచించాలి కదా, సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. ఈవిడ ఏంటి కాళ్ళు చేతులు కట్టేసి మరి ఆడమంటున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ వీళ్ళని అడుగుతున్నారు మీరంతా డిసైడ్ చేసుకొని రండి అంటే, హౌస్కి ఆడియన్స్కి రీతుకి సారీ చెప్తే ఉండనిద్దామంటే, అంటే ఇప్పుడు రీతుకి కొమ్ములు వచ్చేసినట్టే కదా. అంటే తను చేసింది తప్పు కాదు, తను ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు సంజన గారు జస్ట్ ఇట్లా చూడాలన్నా వాళ్ళ కనుసైగల్లోనే ఉండాలన్న ఫీలింగ్ వచ్చింది. ఈవిడ డెసిషన్ తీసుకుందండి, మామూలు కాదు. నన్ను పంపించేయండి, నేను వెళ్ళిపోతా అంది. వావ్, సూపర్, హ్యాట్స్ ఆఫ్ సంజన గారు అనిపించింది నాకైతే. ఇప్పుడు ఏమంటున్నారు, నీకు నచ్చినట్టు నువ్వు డెసిషన్ తీసుకోలేవమ్మా అని మళ్ళీ నాగార్జున గారు అంటున్నారు. అంటే వెళ్ళిపో అనేవాళ్ళు మీరే, సరే వెళ్ళిపోతాను అని డిసైడ్ అయిన తర్వాత వద్దు అనేవాళ్ళు మీరే. అంటే సారీ చెప్పి మోకాల మీద పడిపోయి సాష్టాంగ పడిపోయి దండాలు పెట్టేస్తే అప్పుడు ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. అంటే సంజన గారు ఆవిడ తప్పు చేశాను అని ఒప్పేసుకోవాలి. ఆవిడ అప్పటికి కూడా అన్నారు, నేనైతే తప్పు చేయలేదు, నేను ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు. ఎప్పుడు ఇలా అంటుకొని తిరుగుతూ ఉంటారు, ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. రాత్రిపూట్ల కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడతారు. ఎంతమంది పెట్టలేదు ఆ ఫోటోలు? నేను పెట్టిన నా ఏమంటారు రివ్యూ కిందనే చాలా మంది కమెంట్ సెక్షన్లో ఫోటోనే పెట్టారు, వాళ్ళిద్దరు కూర్చునే విధానము, వాళ్ళిద్దరు ఉండే విధానం. అది డిస్కంఫర్ట్ ఫీల్. అక్కడ ఆడియన్స్లో ఒక ఆవిడ చెప్పారు, మీకు ఎలాగా డిస్కంఫర్ట్ అయిందో మాకు కూడా అలాగే డిస్కంఫర్ట్ అయింది. అంటే అక్కడ నాకేం అర్థమైంది అంటే, వాళ్ళని చూడటము మీకు ఎలాగ డిస్కంఫర్టో మాకు కూడా అనిపించిందండి, కానీ మీరు అక్కడ మాట్లాడుండకూడదు అని నాకు అర్థమైంది. కానీ అక్కడ కట్ చేశారు, మీరే గమనించండి. అక్కడ కట్ చేసి ఏంటి అంటే, మీరనే విధానము మాకు డిస్కంఫర్ట్ అయ్యింది అన్నట్టుగా పోర్ట్రే అయింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ సారీ, బట్ ఇదే నేను అనుకుంటున్నాను, ఇదే కరెక్ట్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ సంజన గారు చేసింది తప్ప రైటా అంటే, సంజన గారు 100% రైటే. బట్ ఆవిడ మాట్లాడే విధానం తప్పు. అంటే అక్కడ నామినేషన్ దగ్గర వాడారు ఆవిడ, ఎందుకంటే ఈమె ట్రిగర్ చేసింది కాబట్టి వాడారు. లేకపోతే అన్నెసెసరీగా వాళ్ళ వైపు నేను వెళ్ళి లైక్ నేను దాన్ని స్టాండ్ తీసుకొని మీరు ఎందుకు ఇలా ఉంటున్నారంటే అది మా ఇష్టం అంటారు కదా, అలా ఎలా చెప్తారు? అప్పుడే చెప్పు ఉండొచ్చు కదా. అంటే ఇద్దరు ముగ్గురిని అడిగారు, అక్కడ తనుజతో ఏమంది ఆవిడ క్లారిఫై చేసుకున్నారు ఆవిడ. అంటే నేను ఇలా అనొచ్చా అనకూడదా, అసలు నేను తప్పుగా మాట్లాడను, నిజంగా వాళ్ళు లైక్ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో లైక్ లవర్స్ అయితే నేను మాట్లాడను, కాదు అంటే మాట్లాడాలి అనుకుంది ఆవిడ. ఆవిడ క్లారిఫై చేసుకోవడం తప్ప ఆ వీడియో చూపించారు. బట్ నేను ఒకటే అడిగా, ఎప్పుడైతే ఒకసారి ఈవిడ తనుజ ఎవరు మన రాము రాథోడ్ విషయంలో మధ్యలో వచ్చి దూరుతాడు సార్ అని ఒకసారి తను మాట్లాడినప్పుడు నెక్స్ట్ వీక్కే లేదా నెక్స్ట్ డేకు అనుకుంటా తను ఏవి ఒకటి తయారు చేసి పెట్టారు కదా రాము రాథోడ్ది. అలాగే వీళ్ళిద్దరు ఏవీలు మన బిగ్ బాస్ ఇవ్వకపోయినా చాలా మంది బయట అయితే తయారు చేస్తున్నారు, అది ఖచ్చితంగా వచ్చింది. ప్రతి దానికి ఏడ్ చేసి బెంబేలు ఎత్తేసిపోయి కాదు, మనం ఎలా ఉన్నామో అదే కనిపిస్తుంది. అక్కడ ఉన్న సంజన గారికి కనిపించినప్పుడు ఇంతమంది కోట్ల జనాలు లైక్ కొంతమంది మీకోసం ఓట్లు వేస్తూ మిమ్మల్ని చూస్తూ మీ టీఆర్పీని పెంచుతూ లేకపోతే మీకోసం వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దృష్టిలో నువ్వేంటి అనేది. ఇప్పుడు ఇంకొకటి, సంజన గారు నువ్వేంటి అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చావు కదమ్మా, అది నువ్వేంటి అనేది ఏమీ లేదండి. ఆవిడ డ్రగ్స్ కేసులో ఒకసారి ఇరుక్కున్నారు, ఆ విషయం ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఆవిడ చెప్పారు అది ఏమంటారు క్లీన్ చిట్ ఇచ్చేశారు, క్లియర్ అయిపోయింది. బట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను అన్నది సంజన గారి పాయింట్. అయితే ఇప్పుడు ఇక్కడ సారీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోతే ఇంకా పెద్ద అబండం వేసుకొని వెళ్ళినట్టంట. ఏం మాట్లాడుతున్నారు నాగార్జున గారు, ఎందుకు ఇలాగా? నాకైతే చాలా బాధ అనిపించింది. మీరు అంటే ఆవిడని వెనక్కి వెళ్తే నుయ్యి ముందుకెళ్తే గొయ్యి అంటాం కదా, అలా చేసి నించోపెట్టారు. ఖచ్చితంగా ఆవిడ సారీ చెప్పి అందరికీ సారీ చెప్తే సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు ఆవిడ అసలు ఎలా అంటే ఒక చచ్చిన పాముతో సమానం అన్నట్టు అసలు ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేని ఉండడం, ఆవిడగా వెళ్ళిపోయి ఉంటే ఆ రెస్పెక్ట్ కాపాడుకునేది అని నాకు అనిపించింది. బట్ బిగ్ బాస్ అలా ఎందుకు ఎలా చేస్తారు, వీళ్ళు పంపించేస్తే వెళ్ళేలా ఉండాలి కదా, అంతేనా? మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సంజన గారి విషయంలో నాగార్జున గారు అలా మాట్లాడటం మీకు రైట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? మీరైతే డిసైడ్ చేసి చెప్పండి. రీతుకి సారీ చెప్పడం కరెక్టా, రాంగా? అదేవిధంగా ఆడియన్స్కి సారీ చెప్పాలి, ఎందుకంటే హౌస్ హార్మనీ పాడు చేశారు లైక్ ఆ గొడవలో అట్లాంటి మాటలు. మరి ఇవిడ పతివ్రత శిరోమణి అనుకుంటున్నారా మీరేమన్నా అనేసి రీతు వాడిన మాట కన్నా మీరిద్దరు ఎప్పుడు పక్కపక్కనే కూర్చుంటారనే మాట పెద్దది అనిపిస్తే చెప్పండి మీరే. నా డెసిషన్ అయితే సంజన గారికి అటు ఇటు కాకుండా అంటే లైక్ ఒక నిర్బంధన ఏదో అంటారు కదా, కాలు చేతులు కట్టేసి నించోపెట్టినట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి.